హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇక్కడ సెట్టింగ్ చూస్తే ఏదో భోజనాలు అని అర్థమైంది కదా. క్రిస్మస్ రోజు భోజనాలకు వెళ్ళామన్నమాట. ఎవరింటికి వెళ్ళామంటే మా కో సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇట్లానే భోజనానికి పిలుస్తూ ఉంటారనమాట. అయితే మేము వెళ్ళి కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా కరెక్ట్గా భోజనం టైం అయితే అయిందనమాట. ఇంకా వెళ్ళేసరికి పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత మేమైతే చేసామన్నమాట. వెరైటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. బిర్యానీ ఉంది, అలాగే చికెన్ కర్రీ, గోంగూర, మటన్ సూప్ కూడా చేశారు. అలాగే స్వీట్ వచ్చేసి సేమియా పాయసం చేశారు. తర్వాత ఇంకా గారెలు ఉన్నాయి, కూల్ డ్రింక్స్ తెప్పించారు, ఐస్ క్రీమ్. నేనైతే కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అవేమి తినను కదా, అందుకని చెప్పి ముందైతే సేమియా పాయసం అయితే తిన్నామన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలు వచ్చేసి లంచ్ చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతున్నారనమాట. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఈ సీసాలు అంతకుముందు వచ్చాయన్నమాట. స్టార్టింగ్లో కూల్ డ్రింక్స్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ అయిపోయి మళ్ళీ ఓల్డ్ మోడల్లోకి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇలా సీసాల్లో వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ కూల్ డ్రింక్స్ వచ్చినప్పుడు అయితే ఇలానే సీసాల్లో వచ్చాయి. మళ్ళీ అదే పద్ధతి అయితే వస్తుంది. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు. పిల్లలు ఎంత అప్డేట్గా ఉన్నారంటే అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలని రకరకాల స్టిల్స్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఎప్పుడో పెట్టాల్సింది వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఈ మధ్య అన్ని వీడియోస్ లేట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. టైం సరిగా సెట్ అవ్వట్లేదు, అందుకని చెప్పేసి బాగా లేట్గా వస్తున్నాయి. ఇంక లంచ్ చేసిన తర్వాత అయితే ఇంక అప్పటికే టైం అయిపోయింది కదా, పిల్లల్ని తీసుకురాలేదు అని చెప్పేసి ఇంక మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఎక్కువసేపు అయితే ఉండలేదు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉండి పిల్లలు అట్లా ఆడుకుంటూ ఉంటే అట్లా టైం స్పెండ్ చేసాము. ఈసారి అయితే ఎక్కువ టైం అయితే ఉండలేదు. చూడండి, అన్ని వెరైటీస్ అయితే ఉండే. మేమైతే సేమియా పాయసం ముందే తినేసాను అనమాట నేను. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా కూల్ డ్రింక్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏమీ తినలేదు, తాగలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అయినా ఇవేమీ ఇష్టపడను. ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా చాలా రేర్ టైమ్స్లో తింటూ ఉంటాను అనమాట. చాలా అంటే చాలా తక్కువ. చాక్లెట్స్ కూడా అవి కూడా అంత ఎక్కువ ఇష్టపడను. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారు కదా, అందులో నేను ఒకదాన్ని అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.